మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గెలుపు కష్టము. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే వైసీపీ నేను అరగుండు మీసం తీసుకుంటాను. పుట్టపర్తి నియోజకవర్గానికి నేను మంచి చేసినాను కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. అందుకని ఇప్పుడు 2000 కోట్ల పనులు 1000 కోట్ల పని చేస్తున్న మీరు తెలంగాణలో బ్యాంకులకు రుణాలు ఎగవేత చేశారని పుట్టపర్తిలో మరో నీరవ్ మోదీ అని ఓ ఛానల్ వ్యక్తికి లోక జ్ఞానం లేదు. ప్రత్యర్థి మీ గురువు కూడా ఆరోపించాడు కదా బ్యాంకులో. ఎవరండి ఆయన? సరస్వతి తల్లిని మోసం చేసే మనిషి అండి ఆయన. మీ మానసిక స్థితి బాగానే ఉందా? పల్లె రంగనాథ్ వాడు ఒక తిక్కోడు ఏదేదో మాట్లాడుతుంటాడు, రే తిక్కోడా అది ఇది అని. నేను పల్లె రంగనాథ్ రెడ్డికి మైండ్ చెడిపోయిందని చెప్తాను. మరి 5 ఏళ్ల పాటు మీ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఏం చేశారు మీరు? 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎందుకు ప్రపోజల్స్ పంపించుకోలేకపోయినావు? పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి శ్రీధర్ రెడ్డికి సమబుజ్జి కాదు. వాళ్ళ ఇంట్లో కోడలికి ఇచ్చారు కదా. మన సార్ లోకేష్ బాబు సార్ అన్ని వ్యాపారాలే కదా, లెక్క ఇస్తేనే టికెట్లు. లోకేష్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేసి ఉంటే మీకు డిపాజిట్ వచ్చేదా? ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 50,000 ఓట్ల పైచీల మెజార్టీతో లోకేష్ బాబుని గెలుస్తా. ఈ రోజు కూడా ఛాలెంజ్. ఎవడుసారి లోకేష్ బాబు చదువురాని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి లోకేష్ బాబు. ఏడాది క్రితము పెద్ద యుద్ధం జరిగింది ఇక్కడ. మీకు ఇన్నోవా బండి ఎక్కి తొడలు కొడతా, మీసాలు తిప్పుతా, మీసాలే లేవు మీసాలు తిప్పుతా చెప్పెత్తుకున్నాడు. వెనకలో చెప్పెత్తుకున్నాడు సార్. 2019లో మీ మెజార్టీ 33,000. ఇప్పుడు ఆ మెజార్టీ దాటితే మీ పరిపాలన బేష్, తగ్గితే 50,000కు ఒక్క ఓటు మెజార్టీ తగ్గదు తగ్గదు అంటున్నా. తగ్గితే తగ్గదు. ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారు చెప్పండి? ఈ ఎన్నికలలో మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతూ ఉంది. జూన్ 4వ తారీఖు సాయంకాలం పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటేదే శ్రీధర్ రెడ్డి. డిసెంబర్ 2025 నాటికి పుట్టపర్తి నియోజకవర్గం 193 చెరువులు నింపే పూర్తి చేసే బాధ్యత నాది. చేయని పక్షంలో జనవరి 2026 నాటికి ప్రజల పక్షాన నిలబడి రాజీనామా కూడా చేస్తాను. రికార్డ్ అయింది మళ్ళీ 100%. ఎందుకంటే నేను పల్లె రంగనాథ్ రెడ్డి గారు వదిలిపెట్టదండి. ఎవరు సార్ ఈ పల్లె? కానీ ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఒక్కరే, అక్కడ ముగ్గురు. జెండాలు జతగట్టిన ప్రజల గుండెల్లో గుడి కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. ప్రతి ఒక్కరు అంటారు చంద్రబాబు నాయుడు వచ్చిన వల్ల కరువు వచ్చారు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే, పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారు కదా? బాగున్నానండి. బాగా అలసిపోయినట్టు, కొద్దిగా కలర్ తగ్గినట్టున్నారు. రోజు ప్రచారం, పొద్దున్న 7 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు కంటిన్యూ ప్రచారం జరుగుతూ ఉంది. తప్పదు కదా. అంటే 2019 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం పాటు ప్రజలకు దూరం అయిపోయారు. కుటుంబ సభ్యులే ఆడంతా కూడా పరిపాలన చూసుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళా ప్రజలతో పని వచ్చి తిరగక తప్పదు కదా. మీరు లేనివని చెప్తున్నారు అని ఉండేటి చెప్పడం లేని చెప్తున్నారు. అంతే అంటారా? అదే ఉంది కదా బయట. దాదాపు సంవత్సరం వ్యాపారాల్లో ఆయన కుటుంబ సభ్యులు అంతా చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళా ప్రజల మధ్య తప్పడం లేదు. పొరపాటు. మనం అప్పుడు నుంచి ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటాం. ఎప్పటికీ ప్రజల్లో. నాకు అర్థం కాలే, గత 20 రోజుల క్రితం వరకు కూడా పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గెలుపు కష్టము, డౌటే అన్నారు. కానీ ఇటీవల ఆ పరిస్థితి అంతా మారిపోయి పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గెలుస్తున్నాడబ్బా అనే పరిస్థితికి వచ్చింది. ఏం చేశారు అసలు మీరు? 20 రోజుల్లోనా? 20 రోజుల్లో మార్చి 25 రోజుల క్రితం వరకు కూడా పుట్టపర్తి ఏంటి పరిస్థితి అంటే డౌటే, కొద్దిగా కష్టమే, డౌటే. ఎందుకంటే పందాలు కూడా కాశారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే వైసీపీ నేను అరగుండు మీసం తీసుకుంటానని మహేశ్వర్ రెడ్డి అని అతను పందెం కట్టి మీకు టికెట్ వచ్చిన తర్వాత అదే చేశాడు. అరగుండు కొట్టుకొని మీసం కూడా తీసేశాడు. నేను ఒక చిన్న మాట చెప్తా. మనుషుల ఆలోచన సరళి సక్రమంగా ఉండాలి జనరల్గా. ఎందుకంటే కొంతమంది వ్యక్తిగతంగా వెళ్ళిపోయి వాళ్ళకు సంబంధించిన విషయాలు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా మన మీద రుద్ది ఏదో బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాదు అంటే ఎందుకు రాదు? మంచి చేసే వాళ్ళకు మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ సాయమే చేస్తాడు. మీరు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఒక మాట చెప్తున్నా. నేను ఒక మాట చెప్తున్నా. నేను పుట్టపర్తి నియోజకవర్గానికి నేను మంచి చేసినాను కాబట్టే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. ఈరోజు గెలుస్తున్నాను అనే పర్సెప్షన్ కూడా ప్రజల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను మంచి చేస్తున్నాను కాబట్టి. ప్రజలను ఒకసారి వంచవచ్చు, 2 సార్లు వంచవచ్చు. 5 ఏళ్ళ పీరియడ్లో వాళ్ళు కనుక్కోలేరా లీడర్ ఎవడు, మాయమాటలు చెప్పేవాడు అని చెప్పేసి ఈజీగా అనుకుంటారు. అంతేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, పార్టీలో విజయసాయి రెడ్డి గారికి, సత్యాలకు మీరు చాలా అత్యంత సన్నిహితులు. పొరపాటు అండి. నేను మీకున్న విషయం చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఒక గట్టిగా పనిచేసే మనిషి. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పుట్టపర్తి నియోజకవర్గానికి తీసుకొని రాగలిగాము అంటే ఎంత కష్టపడి ఉంటామో ఒక్కసారి బ్యాక్ ఆఫ్ ది అంటే బ్యాక్ ఎండ్లో ఎంత వర్క్ చేసి ఉంటామో మీరు ఒకసారి హోంవర్క్. 6,000 కోట్ల పనులు. ఎస్. అంటే 10% అనుకున్నా కూడా మీకు 600 కోట్ల కమిషన్ వచ్చి ఉంటుంది కదా. మీకు చిన్న విషయం చెప్తా, ఆ లాజిక్ కూడా చెప్తాను. ఆ లాజిక్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ కాలంలో అలాంటి ఈ ఏదైతే నేషనల్ హైవేస్ వాళ్ళందరూ ఒక్కొక్కరు -40%, -50%, -30% వేసి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడేది ఏముంటుంది? వాళ్ళు మనం మాట్లాడించేది ఏముంటుంది చెప్పండి? అన్నీ ఏం ఉత్తమాటలు. కానీ మా ఆలోచన మాకు సంబంధించి వ్యక్తిగతంగా ఏదన్నా సంపాదించుకోవాలంటే మేము కూడా కాంట్రాక్ట్లు చేస్తాం. వీళ్ళందరికంటే గట్టిగా పనులు చేసేవాళ్ళం మా కర్ణాటకలో. గట్టిగా చేస్తున్నారు పిల్లలు. కర్ణాటకలో బాగా పనిచేస్తున్నారు. దాదాపుగా 2,000 కోట్ల వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే కరోనా టైం ఒకటి బాగా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది కదా. కరోనా టైంలో బాగా డిస్టర్బ్ అయిపోయింది. అంతేనా? అందుకని ఇప్పుడు 2,000 కోట్ల పనులు, 1,000 కోట్ల పని చేస్తున్న మీరు తెలంగాణలో బ్యాంకులకు రుణాలు ఎగవేత. పుట్టపర్తిలో మరో నీరవ్ మోదీ ఛానల్. నేను ఒక మాట చెప్తాను చూడండి, ఈ పేపర్లు వీళ్ళ గురించి మనకు అనవసరం. దేర్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టంలో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఎవరైనా కానీ ఇప్పుడు నాకు 1000 కోట్లు ఎవడన్నా ఇస్తాడేమండి? ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, రాత్రికి నేనేం 1000 కోట్లు తీసుకునేది కాదు కదా. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత 2021 సంవత్సరం, 2021-22 సంవత్సరం పూర్తిగా వ్యాపారం దెబ్బతింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, కరోనా, ఇంకోటి దానివలన కొంత స్లో డౌన్ అయింది. స్లో డౌన్ కావడంతో మామూలుగా మీకు తెలుసు 3 నెలలు బ్యాంకుకి ఇంట్రెస్ట్ కట్టకపోతేనే నోటీసులు ఇచ్చేసి పేపర్లో పబ్లిష్ చేస్తారు. అదే మా దగ్గర కూడా జరిగింది. దాన్ని వీఆర్ ట్రైంగ్ టు ఓవర్కమ్, డెఫినెట్గా ఓవర్కమ్ అవుతాం. ఒక నిమిషము, నీరవ్ మోడీ అనేవాడు పారిపోయినాడు. నేను ఒక చిన్న మాట చెప్తాను. కృష్ణ అనే వ్యక్తికి లోకజ్ఞానం లేదు, అసలు అతనికి ఆలోచన సరళి కూడా మంచి ఆలోచన సరళి లేదు. ఇప్పుడు నేను బెంగళూరులో నేను ఉన్నప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో ప్లస్ పేపర్లలో రాస్తున్నారు అని నాకు సంకేతం వచ్చి మార్నింగ్ పేపర్ చూస్తూనే ఆ పేపరు 8 గంటలకు ఈ పేపర్ చూశాను బెంగళూరులో. 11 గంటలకు నేను ఇక్కడికి వచ్చేసాను. 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాను. అంటే అర్థం ఏంటి? లోకల్గా అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి ఉన్నటువంటి ఒకటి మంచి క్వాలిటీ, ఎక్సలెంట్ క్వాలిటీ ఏంటంటే ధైర్యం. ఏ దానికి పారిపోయే తత్వం లేదు, ఫేస్ చేయడమే. రాజకీయాల్లోనే అంతే, వ్యాపారాల్లోనే అంతే, లేదంటే ఇంకొక చోట ఏదైనా నష్టం జరిగితే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ కావాలని ఆలోచించాలా. కానీ పారిపోయో లేదంటే ఇంకో చోట దాపెట్టుకుంటే రాజకీయాల్లోనో లేదంటే ఇట్లా వ్యాపారాల్లోనో పైకి వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. నీకు ఇంకో చిన్న విషయం చెప్తున్నాను. ఆ రోజు ధీరుభాయ్ అంబానీ కూడా ఒక స్టేజ్లో పాతాళలోకంలోకి వెళ్ళిపోయినాడు. ధైర్యంగా ఫేస్ చేసినాడు కాబట్టి ఈరోజు ధీరుభాయ్ అంబానీ పిల్లలు ముఖేష్ అంబానీ ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. అంతేగాని ఊరికి నేను ఐఎమ్ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ అన్నాక కొంత ఒడిదుడుకులు ఉంటాయి. మాకు ఎవరు మేము పాఠాలు నేర్చుకోలేము. వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ స్టోరీ, వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ లెసన్స్. ఆ లెసన్స్లోనే మంచేది చెడేది బేరీజ్ చేసుకుంటూ ముందరికి పోతూ ఉన్నాం. కొన్ని సార్లు దెబ్బలు తగులుతాయి. మీకు అసలు నీరవ్ మోదీతో మిమ్మల్ని పోల్చినప్పుడు పిచ్చి నా కొడుకులు అనుకున్నాం. అంతకంటే ఏమనుకుంటాం? భయపడే రోజులు పోయినాయి, ప్రెస్ను చూసి భయపడే రోజులు పోయినాయి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న తర్వాత ఆన్సరబుల్. నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. నేను ప్రెస్ మీట్ పెట్టినా అసలు అందరూ బయట చాలామంది పెద్ద వాళ్ళు అనుకున్నారు సింహంరా శ్రీధర్ రెడ్డి అనుకున్నారు.
ఎందుకు అనుకున్నారంటే ప్రత్యర్థి మీ గురువు కూడా ఆరోపించారు అరే కదా, బ్యాంకులకు ఎవరండి ఆయన సరస్వతి తల్లిని మోసం చేసే మనిషి అండి ఆయన, సరస్వతి తల్లికి పంగనామాలు గీసే మనిషి అండి ఆయన. ఎలా? ఎందుకంటే నేను ఒక చిన్న విషయం చెప్తా, నువ్వు ఎంబీఏ స్టూడెంట్స్ లేని ఎంబీఏ స్టూడెంట్స్ క్రియేట్ చేస్తాడు, లేని ఎంబీఏ స్టూడెంట్స్ క్రియేట్ చేసి అటెండెన్స్ రిజిస్టర్ క్రియేట్ చేసి అటెండెన్స్ లేసి వాడు ఏడో పని చేసుకుంటా ఉంటాడు, ఈడ ఎంబీఏ సర్టిఫికేట్ తయారు చేస్తాడు, అటెండెన్స్ ఉండదు, ఏముండదు, ఫీజులు రియంబర్స్మెంట్ చేసి తెప్పించుకుంటాడు వాళ్ళ పేర్ల మీద. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు మనకు స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ మొత్తం భ్రష్టు పట్టించినాడు పల్లె రఘునాథ్ రెడ్డి. మీకు అనుకోండి, ఏ కాలేజీలో కూడా పిల్లలు ఉండరు. మరి 5 ఏళ్ల పాటు మీ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఏం చేశారు మీరు? నా నేచర్ ఏంటంటే ఎవ్వరి మీదకి కూడా వ్యక్తిగతంగా పోయే లక్షణం నాకు లేదు. నాగరాజు గారు ఒక నిమిషం, నాగరాజు గారు ఒక నిమిషం. నా నియోజకవర్గంలో కాలేజీలు పెట్టి ఇట్లా మా పిల్లోళ్ళకి ఎవరికైనా చేసినంటే మాత్రం ముక్కు విండి నేను ఖచ్చితంగా అది ఏదైతే ఆయన కలెక్ట్ చేసినటువంటి ఫీజులు అన్నీ మళ్ళీ పిల్లలకి వాపస్ ఇప్పించిండేవాడిని. ఈ నా నియోజకవర్గంలో అట్లా జరగడం లేదు, ఎక్కడో బయట జరుగుతున్నాయి, మాకెందుకు లేని చెప్పి వదిలేసినాం. అంతగా మరి ఏముంది? ఇప్పుడు ఒక నిమిషం, వ్యక్తిగతంగా నేను ఏ రోజు పోను, అది వ్యక్తిగతం కాదు. నేను ఒక మాట చెప్తున్నా, ఎందుకు అంటే నా నియోజకవర్గంలో జరగల, ఎక్కడో బయట ఏదో చేసుకుంటున్నాడు. నా దృష్టికి చాలామంది ఇన్ని బండిల్ పేపర్లు తెచ్చి ఇచ్చారు, ఇన్ని బండిల్ పేపర్లు ఏమి ఆయన చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించి పిల్లల అటెండెన్సులు రాసి బయట వాళ్ళకు సర్టిఫికేట్లు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసే విధానంలో ఏ విధంగా సిస్టంలో ఉన్నటువంటి లెకోనాస్ ఆయనకు అనుకూలంగా మార్చుకొని ఏ విధంగా చేస్తున్నాడు అనే దానికి ఇన్ని కట్టలు పేపర్లు మా నదీమే మోసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. నేను నదీకి చెప్పిన, నదీం నీది ఏదైనా ఉంటే అనంతపూర్లో మాడుకోపోయి నా దగ్గర ఎందుకు కానీ ఏం చేస్తున్నాడో, ఏం మోసం చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఆయన అంతరాత్మకు వదిలేద్దాం. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఎప్పుడో రోజు ఆయనకు ఆ పిల్లల్ని మోసం చేసేవాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు చదువు కాడ ఎవరైనా మోసం చేస్తారేమంటే. నీకు ఇంకో చిన్న విషయం చెప్తాను, ఈయన ఇన్ని మాట్లాడతాడు కదా, అగ్రికల్చర్ కాలేజ్ అలాట్ అయింది 2014 నుంచి 19 మధ్య కాలంలో. తాడిపత్రి ఒక నిమిషం సార్, తాడిపత్రిలో మన దివాకర్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో అలాట్ అయినప్పుడు దివాకర్ రెడ్డి గారు అక్కడ కట్టుకున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఆయన ఏం చేయాలా, ఒకవేళ నిజంగా కాలేజ్ అలాట్ అయితే ఏం చేయాలి? ఆయన అప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు కాలేజ్ ఇక్కడ పుట్టపత్రులు పెట్టచ్చు కదా, 10 మందికి ఉపాధి దొరుకుతుంది, సేమ్ టైం స్టూడెంట్స్ ఇక్కడ డెవలప్ అవుతారు లోకల్గా, ఎందుకంటే అగ్రికల్చర్ బేస్ ఉన్నటువంటి ఏరియా. అది వదిలేసి అనంతపూర్లో ఆడబెట్టుకుని అన్నీ అనంతపూర్లో ఉండాలా, రాజకీయాలు మాత్రమే ఉండాలా, ఈడ ఓటర్లకు పంగనామాలు గీసి ఎప్పుడు ఓట్లు కావాలా, ఓట్లు ఎలక్షన్లు ఆపద్దు మాత్రం భుజాలు తడుతూ చేతులు తడుతూ రాత్రిపూట 2 గంటల వరకు వాళ్ళ కాళ్ళకు మడుగులు ఒత్తుతూ. మీ ప్రభుత్వం చేసి దొరికింది, కాలేజ్ వచ్చిన ఐకార్ రాలేదు, ఇంతవరకైంది. ఒకటి సార్ వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఇన్ఎఫిషియన్సీ వలన రావలేదు. ఆయన కాలేజ్ ఎక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేనేం చేయాలా? కాలేజ్ అక్కడ పెట్టుకొని ల్యాండ్ అక్కడ చూపించుకొని, ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ చూపించుకోవచ్చు కదా, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఆ సొసైటీ పేరు మీద పెట్టుకొని అక్కడ పెట్టుకున్నటువంటి వ్యక్తి మనం ఇతనితో ఎంత మాట్లాడినా ఉపయోగం లేదండి. ఇతనికి ఇక్కడ ఏం ఉండకూడదు, రాజకీయంగా మాత్రం ఇక్కడ ఉండాలా, మొత్తం ఆస్తులన్నీ అక్కడ పెట్టాలి, కాలేజీలు గిలేజీలన్నీ అక్కడ పెట్టాలా. మీ మానసిక స్థితి బాగానే ఉందా? మీ మానసిక స్థితి బాగానే ఉందా? నాకా ఎక్సలెంట్ ఉంది. బాగుందా? ఏంటి పల్లె రఘునాథ్ వాడు ఒక తిక్కోడు ఏదో మాట్లాడుతుంటాడు, తిక్కోడు అది ఇది నేను ఆ విధంగా నేను మాట్లాడను. నేను పల్లె రఘునాథ్ రెడ్డికి మైండ్ చెడిపోయిందని చెప్తాండా. ఓకే, మైండ్ చెడిపోయింది అని చెప్తుండా. ఇప్పుడు మీరు నా గురించి వ్యక్తిగతంగా ఏవేవో ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు రాజకీయంగా ఎదుర్కోలేను శ్రీధర్ రెడ్డిని. నేను ఇంకో మాట చెప్తున్నా చూడండి, ఇన్ని రోజులు రాజకీయంగా రఘునాథ్ రెడ్డి అందరినీ మభ్యపెట్టి అట్లా చేసి ఇట్లా చేసి పాత లీడర్లందరినీ పాపము ముప్పు తిప్పలు పెట్టి ఏదో మాలో ఒకరి మీద ఏదో చెప్పి అన్ని రాజకీయంగా పైకి వచ్చినాడేమో. కానీ శ్రీధర్ రెడ్డి వచ్చినాక ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మీరు గమనించినారు లేదో, పూర్తిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎందుకు అనేదానికి కూడా నేను రీజన్ చెప్తా చూడు. నేను ఈ నియోజకవర్గానికి వచ్చినాక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దెన్ ఎక్కడే కానీ కక్షలు కార్పణ్యాలు లేవు. మీరు కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లీడర్లను కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. శ్రీధర్ రెడ్డి ఏమన్నా ఎవరి మీద, మీ మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, లీడర్ల మీద కేసులు కట్టించి మిమ్మల్ని ఏదన్నా ఇబ్బంది పెట్టినాడా అని కనుక్కోవచ్చు కావాలంటే. నేను అలాంటి పనులు చేయను. ఏదన్నా నా దగ్గరికి ఇద్దరు వస్తే
ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వైసీపీ మా వాళ్ళు కావచ్చు, కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తానేమో, కానీ ఇలాంటివి రఘునాథ్ రెడ్డి మాదిరి చీఫ్ పాలిటిక్స్ అసలు చేయనే చేయను. చీఫ్ పాలిటిక్స్. అందుకే అంటున్నా, ఇప్పుడు ఎందుకు ఆయన తట్టుకోలేకున్నాడు అంటే అభివృద్ధి కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. దట్స్ వై యూ కుడ్ నాట్ ఏబుల్ టు మేనేజ్. ప్రజలకి ఏం చెప్పగలుగుతాడు? నా మీద చెప్పేదానికి ఏంటివి లేవు. ఏమున్నాయి చెప్పండి? ఏం లేవు. నేను అభివృద్ధి చేయలేదనే దానికి ఏం, ప్రతి చోట అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, NH 342 1750 కోట్ల రూపాయలతో రోడ్డు తీసుకొని వచ్చాను. ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకు కంప్లీట్గా బ్యాక్వర్డ్ ఏరియా. ఈరోజు ఆ బ్యాక్వర్డ్ ఏరియాను అరే సార్ మీరు పొరపాటు సార్, అదే మీరు నాగరాజు గారు సార్ పొరపాటు. నాగరాజు గారు ఏదైనా కూడా స్థానికంగా ఉండే గవర్నమెంటు, ఆ లోకల్ గవర్నమెంటు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లోకల్ గవర్నమెంటు ప్రపోజల్స్ తయారు చేయించి రికమెండేషన్స్ ఇక్కడ నుంచి ఈ రోడ్డును లింక్ రోడ్డు కింద నేషనల్ హైవే NH 42 నుంచి NH 44 వరకు లింక్ రోడ్డు తయారు చేయండి, దీనికి చాలా అవసరం ఉంది, ఈ రోడ్డు తయారు చేయాల్సిన అవసరం చాలా ఉంది అని ప్రపోజల్స్ తయారు చేయాల్సింది ఏపీ గవర్నమెంట్. ఆ ఏపీ గవర్నమెంట్ అంటే మా గవర్నమెంట్ మా జగనన్న దగ్గర పోయి కూర్చొని ఒకరోజు అసెంబ్లీలో, అన్న దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ నితిన్ గడ్కరీజీ, అండ్ నేను పుట్టపర్తికి వచ్చిన పొద్దు ఆయనతో డిస్కస్ చేశాను. రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పించుకుని దాన్ని నేషనల్ లెవెల్ కింద కన్వర్ట్ చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత ఓఎస్ వై నాట్ శ్రీధర్, యూ ఫాలో అప్, నువ్వే ఫాలో అప్ చేసుకో, నువ్వే తెచ్చుకో, పని చేపించేసి గట్టిగా బాగుంటుందని చెప్పాడు. నేను ఆ రోడ్ తీసుకొని వచ్చాను. గడ్కరీ గారికి 10 సార్లు ఢిల్లీకి మోర్త్ సెక్రటరీని ఒక 10 సార్లు కలిసింటాను. ప్రపోజల్స్ పంపించిన తర్వాత కంటిన్యూస్ ఫాలోఅప్ చేశాం. దాన్ని స్టేట్ లెవెల్లో కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ చేసి ప్రపోజల్ పోయేంతవరకు ఆ ఫైల్ను టేబుల్ టు టేబుల్ నేను మూవ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర యాక్సెప్ట్ చేయించి ల్యాండ్ ఎక్వేషన్ కంప్లీట్ చేయించి పనులు ప్రారంభించి ఈరోజు పనులు నాకు తెలిసి ఇంకొక 6 monthsలో ముగిచ్చేస్తున్నాం. అంటే నేను ఒక చిన్న మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోడ్స్ క్రియేట్ చేయడం వలన మనకు బ్యాక్వర్డ్ ఏరియా అయినటువంటి బుక్కపట్టణము, సిద్ధరాంపురము, గూన్పల్లి, రాసంపల్లి, దెన్ పాందుర్తి, గెస్కివారిపల్లి, ఈ మారాల, కృష్ణాపురము, ఈ ఊర్లన్నీ పల్లెలన్నీ ఎలివేట్ అయిపోతున్నాయి. ఈరోజు అక్కడ రోడ్డు సైడుకు 5 లక్షలు ఉన్న భూమి ఈరోజు మినిమం ₹1 కోటి పలుకుతూ ఉంది. అంటే ఎవరు హూ హెస్ క్రియేటెడ్ దిస్ నోషనల్ వాల్యూ? టెల్ మీ. మీరేనండి ఆస్తులు క్రియేట్ చేశారు. ఆస్తులకు వాల్యూ రైతుల కోసం, మా వాళ్ళ కోసం, మా ప్రజల కోసం. ఇది నేను ఇంకో మాట అడుగుతాను, మీరు కావాలంటే ఆ పెద్ద ఆయన అడగండి. ఎవరు ఆ పెద్ద ఆయన? అదే మీరు అన్నారు కదా ఇందాక పల్లెసార్ అని, పల్లెరామరెడ్డి గారు. ఆ పెద్ద ఆయన అడగండి. నువ్వేం చేస్తావు? యా గుర్రానికో లేదంటే గాడిదికో పళ్ళు దొమ్ముతా అంటివి నువ్వు అని అడగండి ఆయన్ను. 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎందుకు ప్రపోజల్స్ పంపించుకోలేకపోయినావు? ఎందుకు ఇలాంటి రోడ్లు తేలేకపోయినావు? పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ప్రపోజల్ పెట్టింది సార్. ఎవరు చెప్పింది ఆయనకు? ఆయన పుట్టపర్తి ప్రపోజల్ పెట్టింటే పల్లె రఘునాథ్ రెడ్డి 2019లో కూడా టికెట్ లేదు. మీకు తెలుసునో తెలీదో, 2019లో కూడా టికెట్ వచ్చినది కాదు. బాలకృష్ణకు బంగారు పల్లెంలో పెట్టి దాని మీద రాసి పెట్టినాడు, హిందూపురం జిల్లా నీదే అని చెప్పి ఆయన పాదాల దగ్గర పెట్టి బాలకృష్ణ పాదాలు దండం పెట్టుకొని వచ్చినటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాను పుట్టపర్తి చేస్తాడా? ఎవరు చెప్పింది నాగరాజు గారు? ఇంత అస్సలు ఇంకో చిన్న మాట చెప్తున్నా చూడండి. మేము సత్యసాయి జిల్లా ప్రకటించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఆడ అనౌన్స్ చేసిన తర్వాత, జీవో వచ్చిన తర్వాత, గజెట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటామంటే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మా ప్రభుత్వం వస్తుంది భవిష్యత్తులో, వచ్చిన తర్వాత నేను సత్యసాయి జిల్లాను క్యాన్సిల్ చేస్తాను, పుట్టపర్తి ఉండదు, హిందూపూర్ అవుతుంది అని శపథం చేసే ఖండించలేనటువంటి అసమర్థుడు ఏదో జిల్లాని తెచ్చినాడంటే ఎవరు నమ్ముతారు సార్? ఏంది సార్ మీరు చెప్పేది? బాలకృష్ణని ఖండిస్తే మరి పల్లె రఘునాథ్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అరే మరి నువ్వు నీకేళ్ళ రాజకీయం అట్లప్పుడు నువ్వు ఖండించే శక్తి ఉన్నోడివే రాజకీయాల్లోకి రావాలా? నువ్వు ఖండించినప్పుడే నువ్వు నీ లోకల్గా ఉన్నటువంటి నీ ప్రజానికానికి నువ్వు బాసటగా నిలబడినట్లు. అంటే మీరు అంత అభివృద్ధి చేశారని అనుకుంటున్నారు మీరు?
ఈరోజు గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం కాబట్టే ఈరోజు పల్లె రఘునాథ్ టికెట్ రాలేదు. ఎందుకంటే ఈ లోకేష్ బాబు, చంద్రబాబు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే శ్రీధర్ రెడ్డికి సమబుజ్జి పల్లె రఘునాథ్ రెడ్డి కాదు అనే ఉద్దేశంతోనే కొత్త క్యాండిడేట్ తీసుకొని వచ్చి కొత్త ప్రయోగాన్ని మామూలుగా పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో మారుస్తే జాడీ కొత్త చూపించి ఏదో ఓట్లు అడుగుదామనే తాపత్రయంతో వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. తప్పితే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా తెలుసు పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి శ్రీధర్ రెడ్డికి సమబుజ్జి కాదు. అలాంటప్పుడు కొత్త వారికి ఇవ్వాలి కానీ వాళ్ళ ఇంట్లో కోడలికి ఇచ్చారు కదా. అది ఏందో నేను చెప్పకూడదు అవన్నీ. లోకేష్ గురించి ఎత్తుకుంటే అసలు నేను ఒక అర్ధగంట సరిపోదు ఇంటర్వ్యూ, 4 గంటల సేపు పెట్టుకోవాల్సింది వస్తుంది. అతను మన సార్ లోకేష్ బాబు సార్ అన్ని వ్యాపారాలే కదా, టికెట్లు అన్ని వ్యాపారమే, లెక్క ఇస్తేనే టికెట్లు. మీకు చెప్పకూడదు అవన్నీ. ఆయనకు పార్టీ ముఖ్యం కాదు. లోకేష్ బాబు వాళ్ళ నాయన్ను వాళ్ళ మామను అందరినీ ముంచేసి టీడీపీ పార్టీని ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తున్నాడు. ఎందుకంటే అన్ని టికెట్ల అమ్మకాలే. మా దాంట్లో పూర్తిగా పారదర్శకంగా గెలిచే గుర్రాలకే. మీరు ఎంతమంది దగ్గర డబ్బులు లేవు. కదిరి ముస్లిం అభ్యర్థి ఇచ్చారు, అతని పార్టీలో సభ్యత్వం లేదు. ఒక నిమిషం కదిరిలో కూడా మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. గతంలో 2014లో కూడా మా పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి మైనారిటీ వ్యక్తి. అందుకనే మైనారిటీలకు ఇవ్వాలి, మైనారిటీలకు సీట్లు పెంచాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అది సక్సెస్. పార్టీని అంటి పెట్టుకున్న కంకర్ ఇస్మాయిల్ ఉన్నాడు కదా, మళ్ళీ ఆయన పక్కన పెట్టి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి సార్. ఇక్కడ మనము ఇస్మాయిల్ అనే వ్యక్తికా లేదంటే మక్బూల్ అనే వ్యక్తికా అని చూడడంలే. మైనార్టీలు తీసుకురావాలని చెప్పినారు, మైనార్టీలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మళ్ళీ నోటు బలం ఉన్న మక్బూల్ భాషకి ఇచ్చి నోటు బలం లేని ఇస్మాయిల్కి ఎందుకు అన్యాయం చేశారు? లేదు, నీకు నోటు బలం అని ఉండి ఇంకో బలం అని ఉండి అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ లోకేష్ బాబు అనే వ్యక్తి రఘునాథ్ రెడ్డికి అనే వ్యక్తికి అంతకుముందు మా దగ్గర మొన్ననే పార్టీలో చేరినాడు ఒక ఆయన. డిఎస్పీని రిజైన్ చేయమని చెప్పి రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి నువ్వు ప్రజల్లో తిరిగిపో అని చెప్పి ప్రజల్లో తిరిగిన తర్వాత 6 నెలలు ప్రజల్లో తిరిగిన తర్వాత టికెట్ కోసం ఈయనను మన మామూలు గ్యాలానికి ఎరబెడతాం కదా, ఎరబెట్టినట్లు వేణుగోపాల్ని పెట్టి చేపను పట్టేదానికోసం, డబ్బుండే చేపను పట్టేదానికోసం రఘునాథ్ రెడ్డి దొరికినాడు. గ్యాలం వచ్చి లటక్కని దొరికినాడు. 20 కోట్లు లోకేష్ బాబు సంచిలకి లోపల వేసుకున్నాడు. ఈయనకు టికెట్ ఇచ్చినారు, ఎర్ర చేప తినేసింది. 20 కోట్లు ఇచ్చినట్టు మీతో ఆధారాలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తా, మీరు ఒక్క మాట అడగండి, రఘునాథ్ రెడ్డి గారు డబ్బు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడా లేదా అడగండి. రఘునాథ్ రెడ్డి గారికి ఉందా? ఏడుంది సార్ ఆయన ప్రజాబలము? ప్రజాబలం అనేది లేదు. మరి మీకు ప్రజాబలం ఉంటే 20, నాకు సరైన ఆన్సర్ చెప్పలేదు స్టార్టింగ్ ప్రశ్నకు. 25 రోజుల క్రితం వరకు శ్రీధర్ రెడ్డి గెలుపు కష్టమే. నేను చిన్న విషయం చెప్తాను చూడండి. పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి నా మీద పదే పదే అబండాలు వేస్తూ లోకేష్ బాబు మా ఊరికి వచ్చి నా గురించి మాట్లాడతాడు. దోపిడీకుంటా ఆకుంటా ఈకుంటా అంటాడు. దుద్దకుంటా కాదు దోపిడీకుంటా. ఎంత వరెస్ట్ ఫెలో సార్ ఈడు. ఎట్లా అంత పెద్ద సార్ నేను చెప్పకూడదు. ఆ వీడియోలను చూస్తే మనం వద్దు సార్, ఇంకవన్నీ మనం బాగుండదు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడినంత మంచిది. నేను విషయం ఓపెన్గా చెప్తున్నా. ఏం పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు, లేదంటే ఎంత పెద్ద వ్యాపారాలు చేశాడు మంత్రి. మీరు సార్ దొడ్డిదారిలో వాళ్ళ నాయనకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి లోకేష్ బాబు అధికారంలోకి రావడం జరిగింది. లోకేష్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేసి ఉంటే మీకు డిపాజిట్ వచ్చేదా? నేనా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 50,000 ఓట్ల పైచిల మెజార్టీతో లోకేష్ బాబుని గెలుస్తా. ఈ రోజు కూడా ఛాలెంజ్. సమయం లేదండి, అయిపోయింది. సమయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆ సమయం ఉంటే మాత్రం నేను చెప్తా ఉన్నాను 100% వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ ఓకే శ్రీధర్ రెడ్డి గెలుస్తాడు. ముందు రాజకీయాలు వేరు, ఈరోజు రాజకీయం వేరు. ఈరోజు ప్రజలకు మంచి చేశాం, సంక్షేమం ఇంటికి చేర్చాం, ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైన అభివృద్ధి పనులు చేశాం. కాబట్టి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకొకటి, నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా తక్షణమే ఫోన్ తీసుకొని పలాని వ్యక్తి వస్తున్నాడు సాయం చేసి పెట్టండి, ఫోన్ చేసి చెప్పి వాళ్ళకు పనులు ఎంతోమంది లక్షలాది మందికి పనులు చేశాం. అదే ఈరోజు శ్రీధర్ రెడ్డి మంచి వ్యక్తి, ఈ పల్లె రఘునాథ్ రెడ్డి దుర్మార్గుడు అని అందరూ మాట్లాడుకుంటారు. పర్సెప్షన్ అనేది గత కొద్ది రోజుల కిందటి వరకు
ఈయన ఈ నందిని పందిని నంది అని చెప్పి రకరకాల మాటలు చెప్పి దోపిడీకుంటా ఆకుంటా ఈకుంటా సార్ దోపిడీ చేయాలి ఏంది సార్ ఇటు దోపిడీ చేసేదానికి ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఈ సన్యాసులు అంతా జరుపుకొని 10 ఏళ్ళు ఏమి జరుపుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను ఒక మాట చెప్తా, నుంచి దోచేశాడని కదా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను ఒక మాట చెప్తా, నా నేచర్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రియల్ ఎస్టేట్ చేసి మంచి పేరు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో అడుగులు ముందరికి వేస్తూ ఉండ. పుడా ఏం చేస్తారు సార్? పుడాలో ఏంది? ఏమేమి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదంటే హెచ్ఎండిఏనా? ఏదైనా కోట్లు వచ్చేదానికి ఉన్నాడు సార్. ఆ ఉండే పిల్లలు కూడా బెంగళూరులో పనులు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఖాళీ దొరికినప్పుడు ఈడ ఒక వెంచర్ కట్టుకుంటారు. ఇప్పుడు పెరుగుతుంది. శ్రీధర్ రెడ్డి వచ్చినాక డెవలప్ అవుతా ఉంది. ఈ పల్లె రఘునాథ్ రెడ్డి గారి హయాంలో పూర్తిగా 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు పుట్టపర్తి ఎన్నికిపోయింది. ఎందుకు పోయింది అనే దానికి పనిచేసింటే కదా. మంత్రి ఇచ్చినారు 3 సంవత్సరాలు. ఆ దేవుని బాబా ఈడేమైనా పనిచేస్తారేమో అని చెప్పేసి చంద్రబాబుకు పల్లెకు ఇద్దరికి ఆయనకు ముఖ్యమంత్రి పోస్టు ఈయనకు మంత్రి పోస్ట్ ఇచ్చినారు. బాబా ఇచ్చినాడు. ఒకప్పుడు మీకు చదువు విద్య నేర్పిన గురువు. ప్రజా జీవితంలో ఉన్నాడు, ప్రజలకు సేవ చేయాలా. నువ్వు గురువు అయినప్పుడు గురువుగానే ఉండు. గురువు అని మేము గౌరవం ఇచ్చాం. కాలేజీల కాడ స్కూళ్ళ కాడ చదువు చెప్పిన కాడ గౌరవం ఇచ్చాం. ప్రజా జీవితంలో నువ్వు ప్రజలకు మేలు చేయలేనప్పుడు నువ్వు గురువు అయితేనేం ఏమైతేనేం, నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్తాం. సార్ మీరు ఇంత మేలు చేశాను అభివృద్ధి చేశాను అంటున్నారు కదా. మీరు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా 193 చెరువులకు నేను నీళ్లు తీసుకొస్తా, అంతరినగర్ 193 చెరువులు నీళ్లు నింపుతాను అన్నారు కదా మీరు. మరి ఎన్ని చెరువులకు నింపారు ఏంటి? 193 చెరువులు అనే స్లోగన్ శ్రీధర్ రెడ్డి స్లోగన్ సార్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 2016 సంవత్సరంలో ఎస్పెషలీ మా జిల్లా అప్పుడు అనంతపురం జిల్లా, అష్టవేల అనంతపురం జిల్లా అంటేనే కరువు గుర్తుకొస్తుంది. ఒక జైసల్మేర్ తర్వాత రెండో అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా అని చెప్పేసి స్టాటిస్టిక్స్లో, ఇండియన్ స్టాటిస్టిక్స్లో ఉంది. ఈ స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి దానిని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచించి ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి, అనంతపురం రైతాంగం బాగుపడాలి, హిందూపూర్ పార్లమెంట్ అనంతపూర్ పార్లమెంట్ పరిధిలోని రైతాంగం అభివృద్ధిలోకి రావాలి అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి హంద్రినీవా సుజల స్రవంతి పథకాన్ని తీసుకొని వచ్చారు. హంద్రినీవా సుజల స్రవంతి పథకం తీసుకొని వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు ఆ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కొంత ఆలోచించి హయ్యర్ కాంటూర్ అంటే ఎగువ ప్రాంతంలో కాలువలు బయట చేసుకొని తగ్గునటువంటి ఈ చెరువులకు నీళ్లు నింపుకునే దానికి అవకాశాలు ఏర్పరచుకుని అంటే బాగుండేది. కానీ లోయర్ కాంటూర్లు తీసుకెళ్లారు. సరే, జరిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వస్తానే కరువు, చంద్రబాబు నాయుడు అమడబిల్లలని మా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు అంటారు చంద్రబాబు నాయుడు వచ్చిన వల్ల కరువు వస్తుంది. 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల 3 నెలల్లో బ్రహ్మాండంగా వర్షాలు, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 10 ఏళ్ళు కరువు. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యకాలంలో తీవ్రమైన దుర్భిక్షం, అంటే అంత కరువుతో అల్లాడుతున్న పరిస్థితులలో వేలాది కుటుంబాలు వలసలు పోయినాయి. చెనిక్కాయ పూర్తిగా ఎండిపోవడము, అంతా వలసలు పోవడము, ఆవులు గొర్రెలు అన్నీ సంతకు దోలడము, స్లాటర్ హౌస్కు దోలడము, పాపం పిల్ల జల్లానంతా పిలుచుకొని బెంగళూరుకి వెళ్ళిపోవడం, ఊర్లలో వృద్ధులు మాత్రమే ఉంటారు. అలాంటి పరిస్థితులలో నేను ఆలోచించినది ఏంటంటే 193 చెరువులకు నీళ్లు నింపితే మంచి జరుగుతుంది అనే ఆలోచనతో డిసెంబర్ 18వ తారీఖున 2017 సంవత్సరం మా లీడర్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా మా ప్రాంతానికి వచ్చినప్పుడు మారాల రైతు సదస్సులో మేము రైతులందరి తరఫున ఒక అర్జీ ఇచ్చాం. అన్నా, మా ప్రాంతం పూర్తిగా నాయన ఉన్నప్పుడు హంద్రినీవా సుజల స్రవంతి పథకం ద్వారా 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి నాయన మాట చెప్పిపోయినాడు. కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. మా పొట్టగొట్టి చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అనంతపురం జిల్లా రైతాంగం యొక్క పొట్టగొట్టి చంద్రబాబు నాయుడు, పల్లె రఘునాథ్ రెడ్డి, సునీతమ్మ అందరూ కలుసుకొని నీళ్లను కుప్పానికి తీసుకెళ్లే కార్యక్రమంలో వీళ్ళు కూడా ఆయనకు
వెన్నంటి ఉండి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మా రైతులు పొట్టగొడుతున్నారు అని చెప్పి మా రైతులు ఈరోజు వర్షాలు లేక వలసలు పోతూ ఉన్నారు. మా దగ్గర 193 చెరువులు ఉన్నాయి, గొలుసుకట్టు చెరువులు. ఈ 193 చెరువులు నిండితే మా రైతులు ఎక్కడికి కూలీలుగానో వాచ్మెన్లుగానో లేదంటే భిక్షాటం చేసి కేరళలోనో ఇతర ప్రాంతాల్లో జీవించాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి బ్రహ్మాండంగా జీవించవచ్చు. 10 మందికి అన్నం పెట్టిన చేయి ఈరోజు వాచ్మెన్గా పనిచేస్తూ ఉందంటే రైతు పరిస్థితి ఏ స్థితికి దిగజారిందో ఆ స్థితి నుంచి మనం బయటికి తీసుకురావాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు రైతుకు వెన్నుదన్నుగా నిలవాలి అంటే మనం సాగునీరు అందించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏర్పడిందే ఒక బీజం. ఆ రోజు మేము విత్తనం వేసాం. 2017 సంవత్సరం డిసెంబర్ 18 నేను ఆడ రైతులందరి చేతుల మీదుగా ఆయనకు ఒక అర్జీ ఇప్పించాను. డిసెంబర్ 19, 2017 సంవత్సరం ఇక్కడ మన నల్లమాడ సర్కిల్లో వైఎస్ఆర్ సర్కిల్లో ఆ రోజు బహిరంగ సభలో ఆయన చెప్పాడు 193 చెరువులకు మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా నీళ్లు నేను ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పేసి. ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారు? మంచి ఆలోచన మీది. చెప్తాను సార్, చెప్తాను. అధికారంలోకి వచ్చాం మేము. ఈడ అనౌన్స్ చేస్తేనే రఘునాథ్ రెడ్డి గారికి అప్పుడు 193 చెరువులు ఉన్నాయి అని తెలిసింది. అంతకుముందు 5 సంవత్సరాలు, అంతకుముందు 1999 నుంచి 2004 వరకు ఈయన ఎమ్మెల్యే. 2004లో మా మోహన్ రెడ్డి అని ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు. తర్వాత 2009 నుంచి 2019 వరకు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. సార్ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తికి ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎట్లా దీన్ని ఏం చేయాలా, దీన్ని స్థితిగతులు ఏంటి, హౌ టు ఫీడ్ దిస్ ఎంఐ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏం చేయాలని ఆలోచన లేనటువంటి అజ్ఞాని పల్లె రఘునాథ్ రెడ్డి సార్. ఏం చెప్పాలి సార్? గురువు మీరు గురువు అంటున్నారు. నేను గురువు ఓన్లీ ఆ కెమిస్ట్రీ పాఠాలు చెప్పేంతవరకే నువ్వు గురువు. కెమిస్ట్రీ నుంచి బయటకు వస్తే ఏం ఉపయోగం సార్? మంత్రిగా ఉన్నాడు. అప్పుడు మేల్కొని 2018 మార్చిలో అప్పటికప్పుడు ఒక చిన్న జీవో తెచ్చుకొని ఏమని డిపిఆర్ ప్రిపేర్ చేశాం. మేము 193 చెరువులు నింపుతాము, మా ప్రభుత్వం మీ ఆశీస్సులతో వస్తూనే అని చెప్తూనే అప్పుడు తెచ్చుకొని దాన్ని ఎవరన్నా డిపిఆర్కి ఎవరైనా టెంకాయలు కొట్టేవాళ్ళు చూసినామా సార్? డిపిఆర్కి టెంకాయలు కొట్టేవాళ్ళు చూసినామా సార్? ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తూ ఉంటే ఎవరైనా చేస్తాం సార్. డిపిఆర్ కూడా రాత్రి కూడా పోయి టెంకాయలు కొట్టి మొత్తం మీద మీరు చెప్పండి. మీరు ఎంతో మందిని చూసింటారు, రాజకీయ నాయకులు చూసింటారు, ఎంతో మంది చోట మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో అంతలక్క తిరిగి ఉంటారు. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? మీరు చెప్పండి సార్. ఏదైనా కానీ చిన్న డిపిఆర్ లైన్ ఎస్టిమేట్ నా ఎట్లా వానికి ఇచ్చే 2 నెలలు సార్. ఒకటి సార్, రాజకీయ నాయకుడు బాధ్యత ఉండాలా. నువ్వు మంత్రిగా ఉంటేవి, విప్పుగా ఉంటేవి, నీ చేతగానితనాన్ని అధికారం మీద వచ్చేట్లా 2 నెలలు 3 నెలలు మ్యాక్సిమం డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి. 2018లో ఒక డిపిఆర్ తెచ్చుకున్నాడు. నాయకుడు చిత్తశుద్ధి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నెలలో కూడా పూర్తి చేయొచ్చు. ఈయనకు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు, శుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదులేండి సార్. వదిలేండి, ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది అంత ప్రపోజల్స్ అని తయారు చేయించేసి మా బ్యాడ్లకి ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా బాయ్. ఆ కరోనా లేకపోయింటే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాలు కరోనా పోతేనే కొంచెం బడ్జెట్లు, అలొకేషన్స్ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత 2021 సంవత్సరంలో 3 టీఎంసీలు అంటే మనకు ఇంకోటి ఈరోజు మా చెరువు పనులే ప్రారంభించలేదు మీ ప్రభుత్వం తర్వాత. ఒక్క మాట చెప్తున్నాను. ఈరోజు ఎవరు చెప్పింది? రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ సార్ అంద్రినివాస్. రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిట్ అంద్రినివాస్. మరి ఇంకేం కావాలి సార్? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని తట్టలు మట్టెత్తి పోశారు అసలు అంద్రినివాలో? ఇప్పుడు అంద్రినివాలో మట్టి పోయాల్సిన అవసరం ఏమో, నీళ్ళు వస్తున్నాయి కదా. ఎక్కడ మీకు మనకు నీళ్ళు వస్తున్నాయి? వర్షం వచ్చినప్పుడు కాదు సార్. లిఫ్ట్ స్కీమ్ ద్వారా అంద్రినివాస్ సుజల స్రవంతి పథకంలో phase 1 phase 2లో నీళ్లు వస్తున్నాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారు చదువుతున్న నీళ్ళు వస్తూ ఉండే. ఎవడు చేసింది ఏంది లేదు దీంట్లో. మీరేం చేశారు అంటున్నాను. మేము ఇప్పుడు అదే 3 టీఎంసీ నీళ్ళు అలిగేట్ చేయించినాం, పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినాం, పనులు ప్రారంభించినాం, పైపులు వచ్చినాయి, రిజర్వాయర్ పనులు ప్రారంభించినాం. ఆ పైపులు కాలువలు పక్కనే ఉన్నాయి కదా, ఇంకా పైపులు వేసింది లేదు, పెట్టింది లేదు, కాలువలు పక్కనే ఉన్నాయి కదా. ఒక నిమిషం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చారు చెప్పండి సార్. మేము వచ్చినప్పటి నుంచి అది ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద వరుణదేవుడు కూర్చొని కుండలు కుండలు వర్షం పంపిస్తున్నాడు ఎట్ల కిందికి వంగి. ఇప్పుడు మేము వచ్చిన 193 చెరువులు పూర్తిగా నిండిపోయినాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు నిండినాయి. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నిండి
ఎండలు తీవ్రమైన ఎండలతో ఎండుతున్నాయి అన్ని. వరుణుడి కరుణతో నిండాయి తప్పితే మీరు అరే సార్ ప్రాజెక్టు ఇప్పుడు మొదలు పెట్టాము. ప్రాజెక్ట్ అనేది డ్యూరేషన్ 36 నెలల ప్రాజెక్టు. నువ్వు రాత్రి కట్టమంటే ఎట్లయితుంది? ఏమి కడతారు? ఇప్పుడు అయిపోతుంది. మీకు చూడండి అవసరమే లేదు. మీకు మాట మీ ద్వారా సుమన్ టీవీకి నేను మాట ఇస్తా ఉన్నా. మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఖచ్చితంగా 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి ఎక్కడే కానీ అన్ని పనులు పూర్తి అయిపోయి పంపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి 2025 డిసెంబర్ నాటికి పోలవరం గురించి కూడా ఇట్లే అన్నారు మీరు అసెంబ్లీలలో. 2021 ఒక నిమిషం మా ప్రభుత్వం వచ్చినాక ఒక తీవ్రమైన ఫ్లడ్ వస్తే డయాఫామ్ వాల్ కొట్టుకొని పోతే ఎంత నాసిరకం వర్కులు చేసినాడు అనుకుంటున్నారు మీరు? మన ఎవరు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ మన హైదరాబాద్ మన రాయపాటి సాంబశివరావు మేము రీటెండర్ చేసినా మెగా వచ్చింది సార్. అంతకుముందు రాయపాటి సాంబశివరావు వాళ్ళ కంపెనీ. ఇప్పుడు ఖచ్చితంగా అయిపోతుంది. ఇంకొకటి 2025 డిసెంబర్ నాటికి మీరు కాలువ పనులు పైప్ లైన్ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్ళు ఇవ్వని పక్షంలో అప్పటికప్పుడు రాజీనామా చేస్తారు ఎమ్మెల్యే పదవి? 100% నేను రాజీనామా చేస్తాను. ఓకే ఎస్ మీ ద్వారా సుమన్ టీవీ కూడా మాటిస్తాను. ఇప్పుడు హామీ అండి. ఒక్క నిమిషం హామీ. దుద్దెకుంట శ్రీధర్ రెడ్డి అని నేను ఈసారి గెలిచిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చి నేను గెలిస్తే 2025 డిసెంబర్ నాటికి అందరి నువ్వు ఆ కాలువ పనులు పైప్ లైన్ పనులు పూర్తి చేసి కాలువలు లేవు మాకు. ఓకే లిఫ్ట్ స్కీము పూర్తి చేయించి 193 చెరువులకు నీళ్లు తీసుకురా డిసెంబర్ నాటికి తీసుకురాని పక్షంలో నేను ప్రజా సమక్షంలోనే పార్టీ నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని హామీ. నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఈ ఎన్నికలలో మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతా ఉంది. జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతా ఉంది. జూన్ 4వ తారీఖు సాయంకాలం పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటేదే శ్రీధర్ రెడ్డి. నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. మా జగనన్న ఆశీస్సులతో డిసెంబర్ 2025 నాటికి పుట్టపర్తి నియోజకవర్గం 193 చెరువులు నింపే ఏదైతే 864 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామో ఆ పనులను పూర్తి చేసే బాధ్యత నాది. చేయని పక్షంలో జనవరి 2026 నాటికి ప్రజల పక్షాన నిలబడి రాజీనామా కూడా చేస్తాను. నాకు 100%. ఎందుకంటే నేను పల్లె రంగనాథ్ రెడ్డి గారు వదిలిపెట్టదండి. ఒకటి ఎవరు సార్ ఈ పల్లె? ఆయనకి ఏం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సార్. ఒకటి డిజిగ్నేషన్లు ఉంటే ఉపయోగం లేదు సార్, పని చేయాలి సార్. డిజిగ్నేషన్లు పోలీసు వాళ్ళకి కూడా బ్యాడ్జ్లు ఉంటాయి. పైన 2 స్టార్లు ఉంటే ఎస్ఐ, 3 స్టార్లు ఉంటే సిఐ అని చెప్పి, సింగిల్ స్టార్ ఉంటే ఏఎస్ఐ అని. ఈయనకు అట్లాంటి వాడే సార్. ఊరికే స్టార్లు ఎక్కించుకున్నాడు కానీ ఎందుకు తరంగాడు సార్ డ్యూటీ. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కూడా మంచి పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసేవాళ్ళు. ఈయన కోవకు చెందినవాడు కాదు సార్. సోంబేరు ఇంటికాడ పోయి పండుకున్నాడు. మంత్రి, విప్పు, ఎమ్మెల్యే ఎందుకు ఉపయోగం? ఏం చెప్పండి మీరు, చెప్పండి. ఫలాన్ని శాశ్వతమైన పని చేశాడు ఒక్కటి చెప్పమానండి. కాలేజ్ తెచ్చుకున్నాడు చూడుబ్బా. ఈయన శాశ్వతమైన పని అంటే అనంతపురంలో కాలేజ్ కట్టేదానికి అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు వేళ్ళ పాళ్ళబడి తెచ్చుకున్నాడు, కాలేజ్ కట్టుకుంటున్నాడు. అంతకు తప్పితే ఏంది చేయలేదు. ఇద్దరు స్మూత్ గోయింగ్ ఉండే వాళ్ళే కదా. శ్రీధర్ రెడ్డి గారు వివాదాలకు పోయేవాళ్ళు కాదు, పల్లె రంగనాథ్ రెడ్డి గారు అలాగే ఉంటారు. ఏంటి ఇక్కడ ఏడాది క్రితము పెద్ద యుద్ధం జరిగింది ఇక్కడ మీకు. పల్లె రంగనాథ్ ఎప్పుడు లేదుగా గోడలు దూకి వెహికల్స్ ఎక్కి ఏందండి? ఒకటి సార్, మేము ఈరోజు 6,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, కళ్ళకు కనపడుతూ ఉన్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఉంటే ఆడపోయి లోకేష్ మా ఏరియాలో పాదయాత్రనే వచ్చినాడు. ఈయన పోయి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంత చదువుకున్నాడు, పిహెచ్డీ చేసినాడు, డాక్టర్ అంటారు. సరే డాక్టర్ మంచి చదువుల్లో డాక్టర్ వచ్చింది, కెమిస్ట్రీలో పోయినాడు. ఏదో చెప్పేది ఏదో కరెక్ట్గా చెప్పాలి కదా. ఎంతసేపుని శాటభారతం ఉన్నా మా మీద ఆరోపణలు, లేదంటే మా లీడర్ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు నా మీద ఏమైనా చేసుకొని సాగునీళ్ళని గమ్మని ఎప్పుడు ఏం పలకని వాళ్ళకు రెస్పాన్స్ కూడా ఇవ్వను. ఎందుకంటే రాజకీయాల్లో ఆరోపణలు చేస్తేనే కదా వాళ్ళకు ప్రజలు గుర్తించుంటారేమో అనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తుంటారు అనుకుంటాం. మా లీడర్ మీద అసత్య ఆరోపణలు అన్నీ చేయడంతో మేము కొంచెం గట్టిగానే ఫేస్బుక్లో లైవ్లోకి వచ్చేసి గట్టిగా వాయించినాము లోకేష్ బాబును. వాయించి ఈయనకు ఎక్కడో మండింది, మండుతానే ఏందో మాట్లాడితే నేను చెప్పిన, నేను రెడీగా ఉండా బాబు, నువ్వు రా సార్, పల్లె రఘునాథ్ రెడ్డి సార్, నువ్వు రా, సత్యమ్మ గుడికాడ కూర్చున్నావు, ఇద్దరు గుడికాడ కూర్చున్నా. నేనేదో కర్పూరం పెట్టుకుని తిప్పుతానని చెప్పలే. ఈయన నాలెడ్జ్ ఎట్లాంటిదంటే చాలా తెలివైనోడు. ఎట్లా అంటే మన దగ్గర పేపర్లు ఉన్నాయి, నేను ఉచ్చేతులు పోయేవాడిని కాదు కదా. పేపర్లన్నీ కట్టకట్టుకున్నాయి, పొద్దున్నే బ్యాగ్ కట్టుకొని సంకలో పెట్టుకొని నేను ఆడ సర్కిల్లో కూర్చున్నా.
సర్కిల్లో కూర్చున్నా ఏడా ఆంజనేయ స్వామి గుడి బయట కూర్చొని నువ్వు రాయి మాట్లాడదాం రా అని చెప్పిన ఏందో పెద్ద పైనకి దుంకినా అంట అరే నువ్వు కరెక్టే నువ్వు వచ్చాను నిజంగా నువ్వు తెలివైనడు అయితే వచ్చి మాట్లాడాలా కానీ థోడా బస్తీ మీద సవాలంటే అవుతుందే ఎవరు సార్ ఈయనకు చదువు చెప్పిండేది నాకు మాకు మేము ఆయన దగ్గర నేను నిజం చెప్తాను ఒక మాట చెప్తాను సార్ ఆయన దగ్గర ఓన్లీ కెమిస్ట్రీ నేర్చుకున్నాం డిసిప్లిన్ అంతా మా నారాయణ రెడ్డి సార్ వేరే ఆయన ఉండే ఒక ఆయన మాకు ఒక పీఈటీ సార్ ఉండే డిసిప్లిన్ అంటే అట్లా ఉండాలా మాకు వాంచుతాండే ఈత పర తీసుకొని ఈయన ఎవరు సార్ ఈయన ఏంది గోడలు దుంకి రావాలా నువ్వు బండి ఎక్కి సుమో ఎక్కి పైన ఎక్కి ఇన్నోవా బండి ఎక్కి తొడలు కొడతా మీసాలు తిప్పుతా మీసాలే లేవు మీసాలు తిప్పుతా చెప్పు ఎత్తుకున్నాడు వెనకలో చెప్పు ఎత్తుకున్నాడు సార్ ఇదే మనం చేసేది తప్పుగా సార్ ఇది నేను మీరు కనుక్కోండి కావాలంటే పుట్టపర్తిలో ఎవరినన్నా అడగండి శ్రీధర్ రెడ్డి ఆ ఇష్యూలో రఘునాథ్ రెడ్డిని ఏమన్నా పొల్లు పోయే మాట ఏమన్నా ఒక తప్పు మాట మాట్లాడంటే అంటున్నారు మీసాలు తిప్పుతాడని అరే మరి ఇంకా నువ్వు తొడగొట్టి మీసాలు తిప్పి ఇట్లాంటి ఏంది సినిమానా సార్ డ్రామా ఆర్టిస్టులు మనం ఏమన్నా నిజ జీవితంలో ఎట్లా ఉండాలి సార్ హుందాగా ఉండాలి సార్ సార్ ఈసారి ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు చెప్పండి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంతంలో కక్షలు కార్పణ్యాలకు ఎక్కడే కానీ తావు లేకోకుండా చేసి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి వీటిని చూసి ప్రజలు ఓటేయమని అడుగుతా ఉన్నా తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి లైన్లోనేకి వెళ్ళి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు చాలా గట్టిగా దమ్ముతడుగు నేను మంచి చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి నన్ను మళ్ళా సీఎం చేయండి అంటున్నదా అదే విధంగా పుట్టపర్తి ప్రజలకు నేను మంచి చేశానని భావిస్తే శ్రీధర్ రెడ్డి ఓటేయండి అని అడుగుతా అదే చెప్తున్నా నేను మా ఇంటర్వ్యూ సాక్షిగా మా కెమెరా ముందు నేను చెప్తున్నాను కదా నేను మంచి చేశాను నేను అభివృద్ధి చేశాను అని గట్టిగా చెప్తున్నాను కాబట్టే ఈరోజు పుట్టపర్తి ప్రజానికం కూడా ఎక్కడికి పోయినా కూడా శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు నేను అడుగుతా ఉన్నాను పుట్టపర్తి ప్రజానికానికి నేను అపీల్ చేస్తా ఉన్నాను మీ శ్రీధర్ రెడ్డి మీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మీ కుటుంబానికి మంచి చేశాడు మీ ప్రాంతానికి మంచి చేశాడు మీ ఊర్లకు మంచి చేశాడని భావిస్తేనే శ్రీధర్ రెడ్డిని ఆశీర్వించండి అంతే ఎస్ పక్క ఆశీర్వదిస్తారో లేదో 100% ఆశీర్వదిస్తారు మీరు కక్షలు కార్పణ్యాలు లేకుండా చేశానంటారు కదా ఏంటి గతంలో కొంతమంది ఉపాధ్యాయులు ఓడిసిలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారనేసి వాళ్ళ కక్ష ఒకటి సార్ ఉపాధ్యాయులు అనే వాళ్ళు కూడా వేరే వాళ్ళ భూములు చదువురాని ఎవరైతే గ్రామాల్లో నివసించే బీద వాళ్ళ భూములు పెరుకుండే ప్రయత్నం చేస్తే ఆ భూములు పెరుకోనికుండా చేసినటువంటి శ్రీధర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే నేను గట్టిగా నిలవరిచ్చినాను కాబట్టే ఈరోజు ఆ ఉపాధ్యాయులు రోడ్డుకి ఏదో మాట్లాడారు కానీ నేను ఒక చిన్న మాట చెప్తాను ఈరోజు ఎవరైతే ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా నేను ఇన్వాల్వ్ అయినాను కాబట్టి అక్కడ న్యాయం జరిగింది అంత 100%. ఒక నిమిషం సార్ ఆ రోజు అక్కడ వాళ్ళు చేశారు కాబట్టి ఆ విధంగా జరిగింది సార్. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దాదాపు 7 ఏళ్ల క్రితం వరకు లోచర్ల విజయభాస్కర్ రెడ్డి మీతోనే ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆయన దూరం అయిపోయారు? పైగా మీపైనే కంప్లైంట్ చేశారు. లోచర్ల పెద్దారెడ్డి కాలనీలో లోచర్ల పెద్దారెడ్డి విగ్రహం మాయమైపోయింది, దానికి దుద్దకుడు శ్రీధర్ రెడ్డి గారే కారకులంటూ. నేను ఒక చిన్న మాట చెప్తున్నా. విజయభాస్కర్ రెడ్డి అన్న నేను పక్కన కూర్చోబెట్టుకొని నా సొంత మనిషిగా మా ఇంట్లో మనిషిగా నేను ఆదరించినాను. ఒక నిమిషం చెప్తాను సార్. జనరల్గా ఏదో కొన్ని పోస్టులు ఎక్స్పెక్ట్ చేసినారు, ఆ పోస్టులకు ఎక్స్పెక్ట్ చేసిన క్రమంలో నేను ఆయనకు మేలు చేయాలి. పుడా చైర్మన్ అడిగారు, అంతే సార్, అదే పోస్ట్ చేశారు. పోస్ట్ అంటే కాదు, అది కూడా పోస్టే కదా సార్. పుడా చైర్మన్ అడిగారు. అరే నేను రికమెండ్ చేసి పంపించాను. మా అధినాయకత్వం ఏం చేసిందంటే కమ్యూనిటీస్ అన్నీ అంటే ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ ఎవరైతే హయ్యెస్ట్ వాల్మీకి కమ్యూనిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళు వాల్మీకి కమ్యూనిటీకి ఇవ్వాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గంగాధర్ అనే అబ్బాయికి ఇచ్చాము, తప్పేముంది చేసాము. మళ్ళీ ఆ తర్వాత అన్నకు విజయభాస్కర్ అన్నకు కూడా విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా చెప్పినాను, అన్న ఇది కాకుండా వేరే ఏదైనా చూసుకో అన్న. నాకు అప్పుడే సత్యసాయి జిల్లా ఏర్పడింది, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిని ఇప్పించండి అని అడిగినారు. ఆ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిని ఇప్పించడానికి కూడా ఒక లెటర్ తయారు చేసుకొని సీఎం గారి దగ్గర ముందర పిలుచుకొని పోయి ఆయన కూర్చోబెట్టి, అన్న మనం పుడా చైర్మన్ ఇలాకపోయినాం,
మన సోషల్ ఇంజనీరింగ్ ప్రభావంతో ఆయనకు ఎఫెక్ట్ పడింది. మీరు దయచేసి ఇదొకటి సాయం చేసి పెట్టండి అని చెప్పినాము. చేసి పెడితే ఆయన పాపం సంతకం పెట్టినాడు. సంతకం పెట్టిన తర్వాత ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి ఈ పేపర్లన్నీ అన్న దగ్గరికి పోయినాయి. పోతే అన్న ఏం చెప్పినాడంటే మిగతా ఎమ్మెల్యేలు అందరూ లెటర్లు ఇవ్వాలా విజయభాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇచ్చినాడు బాగానే ఉంది, సార్ కూడా ఒప్పుకున్నారు బాగానే ఉంది, మిగతా ఎమ్మెల్యేలు లెటర్లు కావాలి నువ్వు తెచ్చుకోపో అన్నారు. నేను పర్సనల్గా ఫోన్ చేసి మా కేతిరెడ్డికి, మా సిద్ధారెడ్డికి, మా ఇక్బాల్కి ఆ రోజు మా ఇక్బాల్ గారికి ఫోన్ చేసి లెటర్లు ఇప్పించిన. ఈయనకు నేను ఇప్పించిన. ఇంకా ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోయినాడు, నేను ఈయన అన్నాడంట. శంకర్ నారాయణ దగ్గరికి పోయినాడు, ఈయన అన్నాడు. మన తిప్పేస్వామి గారి దగ్గరికి పోయినాడు, ఈయన అన్నారు. ఇంకా నేనేం చేయాలి వాళ్ళు ఈయనంటే అది అక్కడ పెండింగ్ పడిపోయింది. ఇంకా దాని అంత మాత్రాన శ్రీధర్ రెడ్డి నన్ను జిల్లా అధ్యక్షుని చేయలే, పుడా చైర్మన్ చేయలేదంటే నేనేం చేస్తును. అంతేగాని ఊరికే ఇప్పుడు ఆ లేఅవుట్ కూడా అది గత 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే లేఅవుట్ నేను వచ్చినాక పర్మిషన్లు సార్ అది ఇంకా సార్ నన్ను కాంట్రవర్షియల్ దాంట్లోకి లాగద్దండి. నేను ఒక మాట చెప్తాను సార్, మా సంస్కృతి ఏదైనా కానీ కన్స్ట్రక్టివ్ వే పోయే సంస్కృతి సార్. అంటే ఈ విధంగా విగ్రహాలు తీసి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి ఆలోచన నా మనసుకు కాదు కదా, నా చేతికి కూడా రాదు సార్, ఈ చిటికెనేలు కూడా రాదు సార్. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అంటే అందరూ కూడా రుణమాఫీ ప్రకటిస్తారేమో మళ్ళీ అధికారంలోకి రావాలి కాబట్టి, ఎందుకంటే అక్కడ కూటమి ఏర్పడింది, ఎన్డీఏ కూటమి ఏర్పడింది కదా, కూటమి ఢీకొట్టాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ ప్రకటిస్తారేమో అందరూ అనుకున్నారు. కానీ రుణమాఫీ ప్రకటించలేదు. ఉన్న పథకాలను అటు ఇటుగా చేశారు. అమ్మఒడిని 15,000 నుంచి 17,000కు పెంచడము, ఇక కాపు నేస్తాన్ని కొత్త పెంచడము, చేయూతని అటు పెంచడము, పెన్షన్ని 3,000 నుంచి మళ్ళా 2 విడతల్లో అంటే 2029 వరకు 3,500 చేస్తాను, ఇలాంటివి ప్రకటించారు. సరే, అది జనరంజకంగా ఉందా లేదంటే ప్రజలు చూసుకుంటారు అంతా కూడా. ఆ మేనిఫెస్టోని పక్కన పెడితే 2024లో మళ్ళా మీరు అసెంబ్లీలోకి అడుగు పెడితే మీ మేనిఫెస్టో ఏంటి? పుట్టపర్తిలో దుద్దకుంట శ్రీధర్ రెడ్డి మేనిఫెస్టో మంచి పాయింట్ అడిగినారు సార్ మీరు. ఫస్ట్ పాయింట్లో స్టేట్ మేనిఫెస్టోలో కూడా 2 మాటలు చెప్తాను సార్. నేను ఈరోజు 2014లో 600 అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి అసమర్థుడు చంద్రబాబు నాయుడు ఒక పక్క. మళ్ళీ ఇప్పుడు అన్ని హామీలు, కాళ్ళకు గంకణాలు కడతాం, చేతులు గజ్జలు, ఇది బంగారు గాజులు పెడతాం, మెడకు మోకులు వేస్తాం, బంగారు మోకులు వేస్తాం అని చెప్పి అంతే మామూలుగా చెప్తా వస్తూ ఉన్నాడు. ఒక పక్క ఒక నిబద్ధత గల లీడరు ఇచ్చిన మాట కట్టుబడి 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి ఒక మంచి లీడరు ఒక పక్క ఇది. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఒక నిబద్ధతగా లీడరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏది ఇచ్చినా చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తారనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోను ఆదరిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదొక ఎత్తు. రెండో పక్క పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను చేయాల్సింది ఏంటంటే, ఈరోజు జిల్లా తీసుకొని వచ్చాం, జిల్లా ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఇతర జిల్లా ఆఫీసులన్నీ కట్టించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది మొట్టమొదటిది జిల్లా ఆఫీసులన్నీ కట్టించేస్తాం. తర్వాత రెండవది వచ్చేసి ఏవైతే పనులు ప్రారంభించామో నేషనల్ హైవేసు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, చెరువులకు నీళ్ళకు సంబంధించి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అది ఖచ్చితంగా పూర్తి చేపిస్తాము. అదే కాకోకుండా గ్రామీణ ప్రాంతంలో అక్కడక్కడ సీసీ రోడ్లు కానీ లేదంటే విలేజ్ కనెక్టివిటీ రోడ్లు, డ్యామేజ్ అయిన విలేజ్ కనెక్టివిటీ రోడ్లు కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అవన్నీ పూర్తి చేస్తాం. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలోని ముఖ్యంగా పుట్టపర్తికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, దెన్ నల్లమాడ, ఓడిసి, అమడగూరు, బుక్కపట్టణం, కొచ్చెరు, ఈ 5 మండల హెడ్ క్వార్టర్స్ కూడా ఏదో ఒక స్కీమ్లో దాన్ని అకామిడేట్ చేసుకొని ఈ ఏరియాలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వస్తే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా తాపత్రయం. ఇది చేస్తాను. ఇది ఒకటి. రెండోది వచ్చేసి విమానాశ్రయం, ఏదైతే ఎయిర్పోర్ట్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చేతుల మీదుగా భూంపు చేసుకొని ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయ్యి ఆ విమానాశ్రయము నిరుపయోగంగా ఉంది. ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి విమానాశ్రయాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకురావాలనేది నా తాపత్రయం. దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశాను. నేను గత 5 సంవత్సరాలు కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాను. సీఎం గారికి, రత్నాకర్ గారికి 1 or 2 మీటింగ్స్ కూడా అయినాయి. దాని మీద డిస్కషన్స్ జరిగి ఉన్నాయి. కానీ కొంత వేరు కారణాలతో స్లో డౌన్ అయింది. ఈసారి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాను. కమర్షియల్ ఫ్లైట్స్ రన్ చేసేది నా బాధ్యత.
పక్క సత్యసాయి గారి నిర్యాణం తరువాత పర్తి కళ తప్పిపోయింది అంటున్నారుగా, అంటే పూర్వపు కళ తీసుకురావడానికి ఇంకా ఏమేమి చేయబోతున్నారు మీరు? నేను పూర్వ కళ తీసుకొచ్చే దానికోసం కొంత యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రపోజల్స్ పెట్టున్నాం. కిషన్ రెడ్డి గారికి మన టూరిజం మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారికి కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్వదేశీ అని దేర్ ఆర్ సమ్ పాలసీ మ్యాటర్స్ ఆ స్కీమ్స్లో ఫిట్ చేసి మాకు చిత్రావతి బెల్ట్ అవంతా మొత్తం ఆ ఘాట్ ఏరియా అంతా మొత్తం డెవలప్మెంట్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చేదానికి చాలా విశ్వప్రయత్నం చేశాం. అట్లీస్ట్ నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆ స్కీమ్స్ కింద మన పుట్టపర్తిని డిక్లేర్ చేయించి పుట్టపర్తిని కూడా పార్ట్ ఆఫ్ దట్ స్కీమ్ కింద డిక్లేర్ చేయించి ఆ ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేదానికి నా వంతు కృషి చేస్తాను. 5 పూర్తి చేస్తారు, 100% పూర్తి చేస్తాను. సరే, పల్లె రఘునాథరెడ్డి గారు నాకు అసలు సమఉజ్జీనే కాదు అంటున్నారు కదా, మళ్ళీ ఆయన కోడలు పల్లె సింధూరారెడ్డి గారిని బరిలో దింపారు. ఇప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారే నాకు సమఉజ్జీ కాదని చెప్పాను. ఆ పాత చింతకాయ పచ్చడిని తీసుకొని వచ్చి కొత్త జాడీలో పోసి కొత్త జాడీని చూపించారు అంతే. పచ్చడి సేమ్ సార్. ప్రజలకు ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఒక్కరే, అక్కడ ముగ్గురు టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి వస్తాయి కదా. మంచి చేసేదానికి, అభివృద్ధి చేసేదానికి, ప్రజలకు సంక్షేమం, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా వాళ్ళ ఇంటికి సంక్షేమం చేరేదానికి ఒకే ఒక్కడు పైన జగన్మోహన్ రెడ్డి గారు, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గారు. 100% సార్. ఇక్కడ మీకు మాట చెప్తా, ఇక్కడ వీళ్ళు జెండాలు జతగట్టిన ప్రజల గుండెల్లో గుడి కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. అంతేనంటారా? 100%. అంటే ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, పుట్టపర్తిలో దుద్దకుంట శ్రీధర్ రెడ్డి గారి మార్పు పాలన కనిపిస్తుందా? నేను ఒక మాట చెప్తున్నాను. 2014 నుంచి 2019 మధ్య కాలంలో జన్మభూమి కమిటీ, జన్మభూమి అంటే ఏంటి సార్? మనం పుట్టిన భూమి. మన పుట్టిన భూమిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి పేరు జన్మభూమి, జన్మనిచ్చిన భూమి. అంటే మనకు జన్మనిచ్చిన భూమి, మనం రుణం తీర్చుకోవాల్సిన భూమి, మనం రుణం తీర్చుకోవాల్సిన భూమి మీద ఉన్నటువంటి జన్మభూమి కమిటీ సభ్యులు సార్, నేను చెప్పకూడదు, ఒక్కొక్కరి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే 20,000, 30,000, 40,000, 50,000 లంచాలు కలెక్ట్ చేసినారు. ఇండ్లు సబ్సిడీ స్కీమ్లో సబ్సిడీలో వచ్చే ఇండ్లు కట్టుకోవాలంటే కూడా వేలంపాట 4 వచ్చేదే అరకొర ఇండ్లు తీసుకొచ్చినాడు పల్లెరామరెడ్డి ఆయన శతగాంతనంతో. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, పుట్టపర్తి నియోజకవర్గంలో 26,000 ఇండ్లు కడతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇండ్లు కడతా, ప్రతి ఒక్కరు పూర్తయితాయి. అవన్నీ ఆల్రెడీ దెర్ ఆర్ ఆల్మోస్ట్ ఒక 10-12,000 ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి. శంకుస్థాపన లేఅవుట్లు కదా సార్, గృహప్రవేశాలు. ఆ గృహప్రవేశాలు అయిపోయినాయి. అదేగా చెప్తా ఉండేది, 10-12,000 ఇండ్లు ఆల్రెడీ గృహప్రవేశాలు అయిపోయినాయి. ఇంకా మిగతా కూడా ఆల్రెడీ వివిధ దశల్లో పనులు జరుగుతూ ఉంటాయి. అవి అన్నీ అయిపోతాయి. మొత్తం మీద రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మార్పు పాలన, పుట్టపర్తిలో మాత్రం దుద్దకుంట శ్రీధర్ రెడ్డి గారి మార్పు పాలన ఉంటుందా? బ్రహ్మాండంగా ఎక్కడే కానీ ఏ ఒక్క చిన్న బీద వాళ్ళు వచ్చి నాకు ఫలాని సంక్షేమం రాలేదు అంటే ఎలిజిబిలిటీలో ఉండి గవర్నమెంట్ నామ్స్లో ఫిట్ ఇన్ అవుతుంటే, రాకుంటే మాత్రం అది నాది బాధ్యత. 2019లో మీ మెజార్టీ 33,000. ఇప్పుడు ఆ మెజార్టీ దాటితే మీ పరిపాలన బేష్, తగ్గితే 50,000కు ఒక్క ఓటు మెజార్టీ తగ్గదు అంటున్నా. తగ్గదు మనం మళ్ళా ఒకసారి కలుద్దాం సార్. తగ్గితే 50,000 ఓట్ల మెజారిటీ ఒక్క ఓటు తగ్గినా కూడా నా పరిపాలన దీంట్లో నేను ఐ హావ్ టు రీథింక్. నేను ఏమన్నా మాడిఫై చేసుకోవాలన్నా, నేను ఏదైనా క్రమశిక్షణగా లేనా, ఏదన్నా నేను ఎక్కడైనా తప్పులు చేస్తున్నాను అనేది నేను రీథింక్ చేసుకోవాలి. నా ఫెయిల్యూర్స్ ఏంటి అనేది నేను ఐ టు రీవర్క్ ఇట్ అవుట్. అంతేగాని 50,000 ఖచ్చితంగా వస్తాయి సార్, అంత గట్టిగా చెప్తున్నాను కదా. పుట్టపర్తి మీకు మైనస్ ఉంది అంటున్నారు కదా సార్. నేను చెప్తాను ఒక మాట చెప్తాను. కమ్మ సామాజిక వర్గం మీరు ఎత్తారు కాబట్టి, నేను ఆ పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆ ఇంట్లో, ఆ కమ్మ సామాజిక వర్గం ఇంట్లో ఆ అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, అక్కలు కానీ, చెల్లెమ్మలు కానీ శ్రీధర్ రెడ్డి మంచి పిల్లోడో అని వాళ్ళే చెప్తారు. మీరు కనుక్కోండి బాగుండి పోయి. ఈయన పోయి మన సారు పోయి ఎప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి, అదే మన పల్లె సారు, ఇంకెవరు సార్ ఆయన పేరు పల్లె, నేను సార్ అంటాను, ఆయన పల్లె సార్ ఆయన పేరు. పల్లె సార్ పోయి వాళ్ళందరూ కేసులు కట్టి వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేయించి, నేను చెప్పకూడదులేండి, అన్ని రకాల పనిచేయండి. మీరు ఎక్కడికన్నా పోండి, ఏ ఒక్క అక్కను కానీ చెల్లెమని అడగండి, నేను వాళ్ళకు బెనిఫిట్ వస్తూ ఉంది అంటే నేను ఏ రోజు ఆపలేదు సార్. వాళ్ళకు ఈబీసీ నేస్తం కావచ్చు, లేదంటే ఆసరా డబ్బులు కావచ్చు, లేదంటే పెన్షన్, కొత్త పెన్షన్లు శాంక్షన్ అవుతుంటే నేను ఎవరికి ఆపలేదు సార్. కమ్మ సామాజిక వర్గం కర్ణ మీపై ఉంటుందంటారా? 100% ఉంటుంది సార్. ఎందుకు అంటే నేను మంచి చేసినాను కాబట్టి.
పుట్టపర్తిలో గత ఒకటి, ఎన్నికల్లో నేను ఒక మాట చెప్తాను. ఒక్క నిమిషం 2019లో నాకు తెలిసి పుట్టపర్తిలో 1100 పైచీలకు మెజార్టీ వచ్చింది మీకు, 1135 ఐ థింక్. ఈసారి ఆ మెజార్టీని క్రాస్ చేయగలుగుతారా? 5,000 మెజార్టీ దాటుతుంది సార్, పుట్టపర్తి 100% దాటుతుంది. ఓకే. నా స్ట్రాటజీ నాకుంది. పుట్టపర్తి టౌన్ ఓన్లీ, టౌన్ మున్సిపాలిటీ ఓకే, 5,000 మెజార్టీ దాటుతుంది. ఆ స్ట్రాటజీ ఉందన్నమాట. ఎస్, 100% 5,000 మెజార్టీ దాటుతుంది. ఇప్పుడు నీ ప్యాకాట ఈ బ్రోతలింగ్ అదంతా తగ్గిపోయిందా సార్? నేను వచ్చినాక ఎవరైతే ఆ ప్యాకాటకు సూత్రధారులు పాత్రధారులు వాళ్ళు అవన్నీ కంప్లీట్గా బంద్ చేశారు. నేను వచ్చినాక వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోండి చెప్పాము. వాళ్ళు వేరు కారణాలతో రీసెంట్గా మా పార్టీ కూడా మారిపోయారు. భగవంతుడు ఉన్నాడు, బాబానే నన్ను హిందూపూర్ పార్లమెంట్కి తీసుకొచ్చాడు. బాబానే నన్ను మళ్ళా నువ్వు హిందూపూర్ పార్లమెంట్కి వద్దులే పుట్టపర్తికి రా అని చెప్పినాడు. పుట్టపర్తికి వచ్చినాను, బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా సేవ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బాబా ఆశీస్సులతో శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా 50,000 ఓట్ల పైచిలుకు మేరతో గెలుస్తాడు. పుట్టపర్తిలో 5,000 ఓట్ల పైచిలుకు మెజార్టీ వస్తాయి. పుట్టపర్తి మున్సిపాలిటీ 5,000 పైచిలుకు, పుట్టపర్తి నియోజక వ్యాప్తంగా 50,000 పైచిలుకు. చూద్దాం మరి ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సరే, ప్రజలకు ఈ సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నాను, ఈరోజు శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత పుట్టపర్తిలో శాంతియుత వాతావరణం నెలకొల్పింది. అదే కాకోకుండా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలనేదే నా ఆలోచన. ముఖ్యంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పుట్టినటువంటి ఈ పుణ్య ప్రదేశం దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు బాబాను దర్శించుకునేదానికి, బాబా సమాధిని దర్శించుకునేదానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలనే ఆలోచనతో నేను చేపట్టినటువంటి అభివృద్ధి పనులు మరింత ముందుకు వెళ్ళాలంటే మీ అందరి పుట్టపర్తి ప్రజానికం యొక్క చల్లని దీవెనలు, ఆశీస్సులు మీ బిడ్డ మీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కావాలి. ఇల్లరికం అల్లులను ఆశీర్వదించద్దండి. ఇల్లరికం అల్లులు వచ్చినారంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఆస్తులు అనంతపురంలో పెంచుకునేదానికి మాత్రమే వస్తారు. ఇల్లరికం అల్లుళ్ళు కానీ ఇల్లరికం కోడళ్ళు కానీ వాళ్ళు మనకు అవసరం లేదు. మీ బిడ్డ మీ శ్రీధర్ రెడ్డి నల్లసింగగారిపల్లిలో పుట్టినాడు, నల్లమాడలో మీ సొంత ఊర్లో పుట్టినాడు, పుట్టపర్తిలో పుట్టినాడు. బయట వాళ్ళ వలన మనకు ప్రయోజనం లేదు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు చేస్తాం. బ్రహ్మాండంగా సంక్షేమం కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అందించే లక్ష్యం, ఆ బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను పుట్టపర్తి ప్రజానికానికి. థ్యాంక్ యూ అండి. చూద్దాం ప్రజలు మరి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి ఎవరిని ఆశీర్వదిస్తారనేది చూద్దాం. ఫైనల్ ఒకటే ప్రశ్న, 5 మండలాల్లో మొత్తం ఫ్యామిలీ మీరు, మీ వైఫ్, కుమార్ అందరూ ఫ్యామిలీ తిరుగుతున్నారంటే క్యాంపెయినింగ్. మా కుటుంబము ఈ 2 నెలలు ఎలక్షన్ల టైంలో నేను పడుతుండే కష్టం చూసి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని గట్టిగా పనిచేస్తారు అంతే. ఈ ఒక్కొక్క మండలం ఒక్కొక్కరు తీసుకున్నారు, పూర్తి స్థాయిలో తిరుగుతూ ఉన్నారు, ప్రజలకు చేరువవుతున్నారు. శ్రీధర్ రెడ్డి మంచి చేశాడు, చేయండి, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది, జగనన్న ఆశీస్సులతో సాయం చేయండి, శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించండి అని అడుగుతూ ఉన్నారు. ఓకే, చూద్దాం మరి కుటుంబం అంతా కూడా ప్రజల మధ్య ఉంది. మళ్ళీ ఆ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారా లేదా అనేది చూడాలంటే జూన్ 4 వరకు మనం వెయిట్ చూడాలి. ఓకేనా? అంతవరకు సెలవు తీసుకుంటాం. గెలిచిన తర్వాత మళ్ళా 2025 డిసెంబర్ మర్చిపోకద్దని కెమెరాలో రికార్డ్ అయింది. మళ్ళా చెప్తున్నాను, 193 చెరువులు నీళ్ళు నింపించే కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే డిసెంబర్ 2025 లోపల ఆయన చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేయిస్తా. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్ నారాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.